వెల్కమ్ టు లక్ష్మీ టాకీ. శనగల పొడి కోసం మనం ఎండబెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, మేము 3/4 కేజీ శనగల పప్పు తీసుకున్నామండి. అలాగే తగినంత ఉప్పు. వాటిని ఎండబెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి. లైట్గానే వేయించుకోవాలండి, బ్రౌన్ కూడా రాకూడదు. చాలా లైట్గా వేయించుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరపెట్టుకోవాలి. మీకు మళ్ళీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను. లైట్గా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే మధ్య గ్యాప్లో అది ఆ చల్లారేంతలోపు మనం తెల్లగడ్డలు ఒలుచుకోవాలండి. 3/4 కేజీ శనగపప్పుకి మా మదర్ 4 తెల్లగడ్డలు ఒలుచుకున్నారండి. వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చెక్ చేసుకోవాలండి, బరగ్గా రాకుండా మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలి. అది బాగా మెత్తగా అయిందని తెలిసిన తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకొని, అంటే 3/4 కేజీ అని 2-3 టైమ్స్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వీటిని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నెయ్యి పొడి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే, వేడి అన్నమే అవసరం లేదండి, చల్లారిన అన్నంలో అయినా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.